ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజు పాసిబిలిటీ ఆన్ సుమన్ టీవీ. సో గైస్, నిన్న ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేట్ని తగ్గించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇన్వెస్టర్స్ కావచ్చు, అదేవిధంగా సామాన్య ప్రజలు ఎటువంటి బెనిఫిట్స్ పొందుతారు, అసలు వారికి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ వెంకట్ మేక గారు ఉన్నారు. హీఈస్ బిజినెస్ అనలిస్ట్. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ రాజీవ్ గారు. యా ఫైన్. సో మనం చూస్తున్నట్లయితే సంజయ్ మల్హోత్రా గారు నిన్న ఆర్బీఐ గవర్నర్ రెపో రేట్ని తగ్గించారు. ఈ సంవత్సరం ఇది మూడోసారి తగ్గించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇన్వెస్టర్స్ కావచ్చు, సామాన్య ప్రజలకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటే ఏమని చెప్తారు? ఇది యాక్చువల్గా వారు 50 బేసిస్ పాయింట్స్ తగ్గించడం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే చాలా షాకింగ్ న్యూసే. ఎందుకంటే చాలా వరకు కూడా మార్కెట్ 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడానికి మార్కెట్ సిద్ధపడిందండి. సో 50 బేసిస్ పాయింట్స్ తగ్గించడం అనేది చాలా బోల్డ్ మూవ్ గానే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లాస్ట్ 3 రెపో రేట్స్ ఏవైతే తగ్గించారో ఈ 3 రెపో రేట్స్ కి సంబంధించి చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 1% వరకు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినాయండి. సో ఇప్పుడు మనకి ప్రస్తుతం బేస్ పాయింట్ కింద మనకి 5.5% ఇంట్రెస్ట్ రేట్ గా ఉందండి. ఆర్బీఐ బేస్ పాయింట్ అది. దాని మీద మళ్ళీ మన బ్యాంక్స్ కమర్షియల్ గా కొద్దిగా వాళ్ళు ఒక 1%, 1.5% యాడ్ చేసుకుని సామాన్య మానవుడికి అది ఇంట్రెస్ట్ రేట్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇది వాస్తవంగా టైమింగ్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే చాలా స్ట్రాటజికల్ మూవ్ చేసిందండి. ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాటజికల్ మూవ్ చేసింది. దీన్ని మీకు అదర్ డైమెన్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సాధారణంగా మీరు ఏ పేపర్లో కూడా ఈ డైమెన్షన్ చూసుంటారు. ఇదేంటంటే యాక్చువల్గా మనకి రీసెంట్ గా మీరు అందరూ చూసే ఉంటారు, ఆపరేషన్ సింధూర్ జరిగింది. సో దాంట్లో మనది ట్రంపింగ్ విక్టరీ, అది రీసౌండింగ్ విక్టరీ. దాంట్లో ఆ రీసౌండింగ్ విక్టరీలో కూడా మనం యూజ్ చేసిన వెపన్స్ అన్ని కూడా ఫస్ట్ టైం బ్యాటిల్ ఫీల్డ్ లో టెస్ట్ చేసిన వెపన్స్ అండి. ఓకే. సో బ్రహ్మోస్ గాని ఇప్పటి వరకు బ్యాటిల్ ఫీల్డ్ లో టెస్ట్ చేయలేదు. బ్రహ్మోస్ ఫస్ట్ టైం, ఆకాష్ ఫస్ట్ టైం, అట్లానే ఆర్పన్ డ్రోన్స్, ఇవన్నీ కూడా బ్యాటిల్ ఫీల్డ్ లో ఫస్ట్ టైం టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు దాకా మనకి డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి 2016లో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి కేవలం 1600 కోట్లు మాత్రమే. ఓకే. 2016-17లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 23,000 కోట్లకి వెళ్ళింది. ఓకే. అయితే లాస్ట్ 2 ఇయర్స్ 21-22,000 కోట్లలోనే ఉంటుంది, కానీ ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. ఎందువల్లంటే మేజర్గా మన ఇండియాలో ఉన్న డిఫెన్స్కి సంబంధించిన ఏవైతే ఆయుధాలు ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఫ్లాషీగా ఉండవు, బట్ దే ఆర్ వర్క్ హార్సెస్. కానీ వెస్ట్రన్ కంట్రీ ఆయుధాలన్నీ ఎట్లా ఉంటాయి అంటే ఫ్లాషీగా ఉంటాయి అనమాట, చూడటానికి అంటే అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. సో అందువల్ల మనకి డిఫెన్స్ ఎక్స్పోలో కానీ వాటిల్లో కానీ మన ఆయుధాలు ప్రదర్శించినా కూడా చాలా మంది చూడటం, ఏదో పెదవి చేసి వెళ్ళిపోవటం తప్పితే ఎవరు కూడా దానికి ఆర్డర్ ప్లేస్మెంట్స్ అనేది చేయలేదు. అంటే చాలా తక్కువ ఆర్డర్స్ అయితే వచ్చినాయి. రీజన్ ఏంటి అంటే ఫ్లాషీగా కనపడవు, అట్రాక్టివ్గా ఉండవు. కానీ ఇవి ఎట్లా పనిచేస్తాయి అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే బ్యాటిల్ ఫీల్డ్ టెస్టెడ్ కాదు. ఓకే. బట్ ప్రైజింగ్ పరంగా చూసుకుంటే వెస్ట్రన్ కంట్రీస్తో పోలిస్తే మన ఆయుధాలు చాలా చీప్గా ఉంటాయండి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ వల్ల. సో ఫస్ట్ టైం మనం బ్యాటిల్ ఫీల్డ్లో టెస్ట్ చేసాం వీటిని. అది కూడా ఏంటి, ఏషియాలో ఉన్న ఒక సూపర్ పవర్ చైనా అనేది సూపర్ పవర్ కింద మనం కన్సిడర్ చేయాలి వాస్తవంగా. సో వాళ్ళు అందించిన ఆయుధాలతో పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడికి వచ్చినా కూడా మనం సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టాం. అలాగే ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసాం, వాళ్ళ రాడార్స్ని వాటన్నిటిని కూడా తప్పించుకుంటా వెళ్ళి ఫస్ట్ టైం చైనా ఆయుధాలని మనం క్లియర్గా బ్యాటిల్ ఫీల్డ్లో ఓవర్కమ్ చేసాం. అవి పనికిరాలు అని క్లియర్గా ప్రపంచానికి ఒక అంటే క్లియర్గా ఎక్స్పెరిమెంట్లతో చేసి చూపించాం అనమాట రియల్గా. సో దాంతో ఆర్డర్స్ అనేవి ఆర్డర్ బుక్లు విపరీతంగా వచ్చినాయండి. బ్రహ్మోస్కి కానీ ఆకాష్కి కానీ ఆర్డర్ బుక్స్ చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఆఫ్టర్ సింధూర్ చాలా వరకు ఎంక్వైరీస్ వచ్చినాయి, విపరీతంగా వచ్చినాయండి. సో చాలా వరకు కూడా ఇప్పుడు మనకి డిఫెన్స్కి సంబంధించి ఎక్కువ ఈ బిఎల్ కానీ హెచ్ఏఎల్ కానీ అలాగే డిఫెన్స్ స్టాక్స్ దగ్గర ఒక 25 స్టాక్స్ ఉన్నాయండి, 25 కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నిటికీ సంబంధించి ఆర్డర్స్ అయితే వెలుగులాగా వస్తున్నాయి. అయితే మరి ఆర్డర్స్ వస్తున్నాయి కానీ మరి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు కావాలి కదా, ఆబ్వియస్లీ. సో ఒకేసారి అన్ని ఆర్డర్స్ని హ్యాండిల్ చేయడం అంటే కష్టం. అదే టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి మానిటరీ పాలసీ ఉంది. సో ఈ మానిటరీ పాలసీ అప్పుడు ఏం చేసింది, సో సాధారణంగా ఏంటంటే 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. సో 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. సో దీన్ని ఎట్లయినా మనం క్యాప్చర్ చేసుకోవాలి, ముందు
మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ముందు తీసుకెళ్ళాలి, ఎకానమీని డెవలప్ చేయాలి. అవును. సో ఎకానమీని డెవలప్ చేస్తే మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే ప్రపంచంలో రెండో ఆర్థిక వ్యవస్థలో రాగానే లేదా నెంబర్ 1 అయినా మన టార్గెట్ నెంబర్ 1 ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు నెంబర్ 1కి వెళ్ళిపోతాం. అవును. సో నెంబర్ 1గా టార్గెట్ కోసం ట్రై చేస్తున్నాం. సో దానికోసం ఏంటి అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ రావాల్సి ఉంటుంది, ఇన్వెస్టర్స్ అందరూ. రైట్ అండి. సో ఫండ్స్ ఫ్లో అనేది రావాలి. ట్రూ. సో దానికోసం ఆర్బీఐ ఏం చేసిందంటే లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ చేయడం కోసం, మార్కెట్లోకి లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ చేయడం కోసం రెపో రేట్ తగ్గించడం ఒకటే కాదండి, అందరూ ఇంకో మెయిన్ పాయింట్ మిస్ చేస్తున్నారు ఇక్కడ. సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో 100 basis points ఆఫ్టర్ కరోనా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి 100 basis points తగ్గించడం. ఓకే. సో 100 basis points ఎప్పుడైతే తగ్గించారో మార్కెట్లోకి లక్షల కోట్లు అనేవి వచ్చినాయండి. అంటే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటంటే బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ ఆర్బీఐ దగ్గర పెట్టాలన్నమాట. సో ఆ పర్సంటేజ్ తగ్గించినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఆర్బీఐ దగ్గర పెట్టాల్సిన డిపాజిట్స్ తగ్గుతాయి. సో తగ్గటం వలన బ్యాంకుల దగ్గర లిక్విడిటీ ఎక్కువైపోతుంది. సో ఈ లిక్విడిటీని ఏం చేస్తారు వాళ్ళు, మళ్ళీ లోన్స్కి ఇస్తారు. సో అట్లా లోన్స్కి ఇవ్వడం వలన ఏమవుతుంది అంటే కంపెనీస్కి ఎక్కువ క్యాష్ అనేది ఇంట్లో వస్తుంది. సో బ్యాంకుల దగ్గర లిక్విడిటీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం తక్కువ ఇంట్రెస్ట్లకి కంపెనీలకి వడ్డీలు ఇస్తారు. సో కంపెనీలకి ఏంటి అడగంగానే తక్కువ ఇంట్రెస్ట్కి వడ్డీలకి డబ్బులు దొరుకుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. సో ఇది మేజర్గా మన డిఫెన్స్ సెక్టర్, ఇప్పుడు ఏదైతే నేను ఇందాక చెప్పాను ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయని, సో డిఫెన్స్ సెక్టర్కి ఒకటి చాలా ఉపయోగకరమైన విషయం. రెండోది వచ్చేసి రియాలిటీ సెక్టర్ అండి. సో రియాలిటీ సెక్టర్కి కూడా చాలా ఉపయోగకరమైన విషయం, ఎందుకంటే సామాన్య మానవుడు మొట్టమొదటి కళ ఏంటి అంటే ప్రతి సామాన్య మానవుడికి సొంత ఇంటి కళ. సో ఆ సొంత ఇంటిని నిజం చేసుకోవాలి అని అంటే డబ్బులు కావాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓన్ మనీతో కొనుక్కోవడం అనేది చాలా కష్టం. సో బ్యాంకులు ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయో తక్కువగా మనకు అంటే తక్కువ వడ్డీ దొరుకుతుంది కాబట్టి ఇల్లు కొనుక్కుంటాం. సో అది రియాలిటీ సెక్టర్కి ఉపయోగపడుతుంది. సో అట్లా 2 సెక్టర్లు బాగా ఉపయోగపడతాయి అండి ఈ రెపో రేట్లు తగ్గించడం, సిఆర్ఆర్ తగ్గించడం వల్ల. ఒకటి డిఫెన్స్ సెక్టర్, 2 రియాలిటీ సెక్టర్, ఆబ్వియస్గా బ్యాంకింగ్ సెక్టర్ పెరుగుతుంది. సో ఈ 3 సెక్టర్ అంటే కమింగ్ డేస్లో, కమింగ్ 3 to 6 monthsలో ఈ స్టాక్స్లో యాజ్ ఏ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే డిఫెన్స్ స్టాక్స్కి సంబంధించి కానీ, రియాలిటీ స్టాక్స్కి సంబంధించి కానీ, అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ సంబంధించి కానీ వీటిల్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేస్తే కమింగ్ డేస్లో మంచి లాభాలు అయితే మీరు తీసుకోగలుగుతారండి. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి విషయాలు అయితే చెప్పడం జరిగింది. సో గైస్ అర్థమైంది కదా, రెపో రేట్ తగ్గించడం వల్ల రియాలిటీ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా సో ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి వెంకట్ గారు చెప్పడం జరిగింది. సో మీరు కూడా మీ యొక్క ఓన్ రీసెర్చ్ చేయండి. అట్ ది సేమ్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాకు కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.